అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? సో మన వ్లాగ్ అయితే ఇంకా మీ అందరికి తెలిసే కదా. సో గృహ ప్రవేశము సో మా ఆడపడుచు వాళ్ళది. ఇంకా ఈ వ్లాగ్ అయితే మస్తు ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడుర్రి. నచ్చితే లైక్ చేయరి, హైప్ చేయరి, ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సో ఇంకా మంచి ముహూర్తం అయితే 4:30కి అయితే ఉంది. సో ఇంకా మాకైతే అసలు నైట్ నిద్రనే లేదు. నిన్న సాయంత్రం వచ్చినాము ఇక్కడికి, ఇంకా నైట్ అంతా బంతి పూలు గుచ్చుకుంటా. సో ప్రొద్దున్నటి కోసం అని చెప్పి నైటే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము, ఎందుకంటే ప్రొద్దున కొంచెము హడావిడి ఉంటుంది కదా. సో మేము పడుకునేసరికి 12 అయింది. ఆ 12కు ఎంత 1 అవర్ పడుకున్నాం కావచ్చు అంతే. ఇంకా మళ్ళీ 1 గంటకు లేచినాము. సో 1 గంటకు లేచి ఇంకా అందరము స్నానాలు చేసి ఒక పని తర్వాత ఒక పని చేసుకున్నా కానీ ఎంతైనా ఆగమే ఉంటుంది కదా. సో ఇదైతే ఇల్లు మొత్తము ఇల్లు చూపిద్దాం అనుకున్నా, కానీ ఈ వీడియో నేను తీయలేదు, మా కోడల్ని తీయమంటే తీసింది. ఆమె షార్ట్ వీడియో లాగా తీసింది, ఫుల్ వీడియో లాగా. వాళ్ళకి ఏం తెలుసు, తెలియదు కదా, ఇంకేదోలే తీసింది అని అనుకున్నా. సో ఈ ఇల్లు వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు అన్నట్టు. సో బాగుంది, ఇందిరమ్మ ఇల్లు అయినా సరే కానీ సో రూమ్స్ అన్నీ కూడా బాగున్నాయి, ఇల్లు కూడా మంచిగా ఉన్నది. సో ఎంత చిన్న ఉంటుందో ఏమో అనుకున్నాం కానీ సో ఇల్లు అయితే మంచిగా ఉంది. ఎప్పుడన్నా నేను వీలైనప్పుడు ఇల్లు అయితే మొత్తం వీడియో తీసి అయితే చూపిస్తా. సో బాగా మంది కట్టుకుంటున్నారు. ఇంకా మాకు ప్రొద్దున కాబట్టి కొంచెం హడావడి ఎక్కువ అయిపోయింది అన్నట్టు. ఎంతైనా కానీ మనము అనుకున్న టైంకు చేస్తే కొంచెం బాగుంటుంది కదా. ఇంకా మా సైడ్ అయితే కూరలు పెడతాం అన్నట్టు మెయిన్. సో గృహప్రవేశం అంటే కూరలు. సో కూరలు అయితే అన్నీ ఊదిచ్చినాము. సో అన్నీ అయితే ఊదిచ్చి ప్రిపేర్ చేసినాం అన్నట్టు. ఇంకా ఇది పూదిచ్చడం అయిపోయిన తర్వాత 5 ఉంటాయి అన్నట్టు. సో 5 కూరల్లో మెయిన్ కూరాడు ఒకటి, తర్వాత నీరాడి, మిగతా 3 ఇట్లల్లో ఆ కుండలల్లో రింపుతాం అన్నట్టు. ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో చింతపండు, ఒక దాంట్లో పప్పు, అట్లా ఫుల్గా అంత గ్యాప్ లేకుండా రెండుగా రింపి పెడతాము. సో మేమైతే అట్లా చేస్తాం అన్నట్టు. ఇంకా మెయిన్ కూరాడులను అయితే వాటర్ అయితే పోస్తాము. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే కూరాడు, నీరాడి. సో ఆడబిడ్డలు అయితే ఎత్తుకోవాలన్నట్టు. సో ఇంక ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడనైతే అన్ని ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత సో దేవుడిని అయితే తీసుకురావాలి. సో మాకైతే మల్లన్న దేవుడు ఉంటాడు అన్నట్టు. సో మల్లన్న దేవుడు ఇంకా వీళ్ళకు పాత దేవుడు, అంటే వీళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ సో ఆ దేవుడు అయితే ఉన్నాడు. అక్కడి నుంచి ఇప్పుడు కొత్త ఇంట్లోకైతే తీసుకురావాలి. సో అందరికి అట్లా ఉంటుంది కదా, కొంతమంది కొదొక పద్ధతి, కొంతమంది ఫోటో తీసుకొచ్చుకుంటారు. అంటే మనము కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుని ఫోటోతోనే వెళ్ళాలి. సో కానీ మాకు మల్లన్న దేవుడు కాబట్టి సో దేవుడిని అయితే ఇక్కడికి తీసుకురావాలన్నట్టు. సో దానికోసము ఇక్కడనైతే జిట్టు కుమ్మం పోతున్నారు. సో బయట నుంచి అయితే ఇట్లా ఉంటుంది, అక్కడ సెకండ్ వన్ కనిపిస్తుంది కదా, ఆ ఇంటి కాడనైతే దేవుడు ఉన్నాడు. సో అక్కడ నుంచి కొత్త ఇంటికి అయితే షిఫ్ట్ చేయాలన్నట్టు. అసలు ఇంకా బయట నుంచి ఇట్లా ఉంటుంది ఇల్లు అయితే. ఇంకా మొత్తం అయితే పూర్తి కాలేదు, ఇల్లు ఇంకా పూర్తి కావాల్సింది ఉంది. కానీ ఇంకా మంచి రోజులు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి సో చాలా రోజులు అనుకుంటున్నారు పోవాలని. సో అందుకే పూర్తి కాకముందే ఇంకా వెళ్తున్నారు అన్నట్టు. ఇంటి ముంగడ కూడా ప్లేస్ బాగుంది. సో మనకు ప్లేస్ బాగుంటేనే సో మనకి ఏమన్నా ఫంక్షన్స్ అయినా ఏదైనా కానీ మంచిగా ఉంటుంది కదా. సో అందుకే ఇంకా మేము ఎంత ప్రొద్దు నుంచి హడావడి చేసినా మళ్ళీ అదే టైం అయింది అనుకోరి. సో మొత్తానికి ఇంకా దేవుడిని అయితే ఇప్పుడే తీసుకొస్తారు అన్నట్టు. సో తీసుకొచ్చేటప్పుడు మంచిగా ఉంటాయి అన్నట్టు, గొంగడి వరుసుకుంటూ సో తీసుకురావడము. నేనైతే ఫస్ట్ టైం చూసిన, మంచిగా జరిగింది. కానీ వీడియో తీయడానికి ఎవరు లేరు అందరం, ఎందుకంటే అంత ప్రొద్దున కాబట్టి మేము ఉన్నోళ్ళమే సరిపోలేము అక్కడ అన్నీ పట్టుకోవడానికి. సో ఇంకా వీడియో తీయడానికి ఎవరు ఉంటారు? ఆ టైంలో ఎవరన్నా వీడియో తీయమంటే ఇక కొట్టనే కొడతారు. సో అంత సీరియస్ ఉంది ఆ సిచ్యువేషన్, అట్లుంది అన్నట్టు. సో మార్నింగ్ టైం కాబట్టి మేమే సరిపోలేము. ఇంకెవరైనా ఎక్స్ట్రా ఉంటే ఏమన్నా తీయమందాం అనుకున్నా, కానీ మంచి క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయినాయి. కానీ పండగ అయితే మస్తు జరిగింది. సో దేవుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మంచిగా అనిపించింది, మంచిగా జరిగింది. కానీ నేను వీడియో తీయలేకపోయినా, నిజంగా సారీ, నేను కూడా ఫుల్ ఫీల్ అవుతున్నా. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని తీయమందామంటే ఈ క్లిప్ కూడా అక్కడ ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుని తీయనంటే నాకు తీయత్తలే అస్సలకే. సో వీడియో తీయనీకి అత్తలేదు. సో బట్టి 1 సెకండ్ 2 సెకండ్ అట్లా వేస్తే అవన్నీ ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు దాన్ని సెట్ చేసిన అన్నట్టు. సో ఇప్పుడైతే ఇంక అక్కడ నుంచి దేవుడిని తీసుకొని వచ్చి సో రౌండ్గా తిరిగి సో ఇంట్లోకి అయితే సో ప్రవేశం అయితే చేస్తున్నాము. సో చేసిన తర్వాత సో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అనుకోరు, ఇంక అందరం అయితే చుట్టాలందరూ వచ్చినాక ఫొటోస్ అయితే దిగినాము. సో ఇంతే వ్లాగ్ అయితే. నేను ఏం కూడా షూట్ చేయలేదు, వంటలు అవి అన్నీ మంచిగా జరిగినాయి, నేను ఏం కూడా తీయలేను. సో అందరం ఫొటోస్ దిగినాము. ఇదైతే నైట్ టైం అన్నట్టు. సో నైట్ ఇంకా అందరం ఆడుకుంటున్నాము. అంటే
వా అందరు చుట్టాలందరూ వెళ్ళిపోయారు. చుట్టాలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక 8:30 అట్లా అయితున్నది. ఇక మాకేమో ఫుల్ బోరింగ్ అసలు ఇక బాగా బోర్ కొడుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఇంక మా అక్క వాళ్ళు, సో మా కోడలు అందరం ఉన్నాం. మేము చిన్నపిల్లలు, ఇంకా మా పిల్లలు అందరం ఉన్నాం కాబట్టి సో ఇంక అందరం కలిసి ఖోఖో ఆడుకున్నాము. సో చాలా రోజుల తర్వాత అందరం టైం స్పెండ్ చేయడము, అందరితోని ఆడుకోవడం మంచిగా అనిపించింది. ఎప్పుడైనా సరే అందరం ఇట్లా కలిసినప్పుడు ఇట్లా ఏమన్నా ఆడుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. మనము ఎప్పుడు ఎవరి బిజీలో వాళ్ళే ఉంటాం కాబట్టి ఇట్లాంటి మూమెంట్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. సో అట్లా అందరితోని అయితే టైం స్పెండ్ చేసినాము. సో ఇట్లా జరిగింది అన్నట్టు గృహప్రవేశము. వ్లాగ్ అయితే అసలు ఏం తీయలేదు, వీలు కాలేదు. ఎందుకంటే అక్కడ సరిగ్గా లేదన్నట్టు. సో ఛార్జింగ్ సరిగ్గా లేక ఫోన్లో, సో మా పిల్లలు ఫోన్ చూసుడు, ఇంకా నాకు కూడా వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు. పండగ అంటే ఫుల్ హడావిడి ఉంటుంది కదా, మొత్తం పండగ బిజీలోనే అయిపోయినాం అన్నట్టు, బిజీగా. ఇక అందుకే వీడియోస్ అసలు నేను పోయేటప్పుడు అనుకున్న వీడియో తీయాలి, మంచిగా వ్లాగ్ తీయాలి అనుకున్నా, అట్లా కుదరలే. కనీసం మినీ వ్లాగ్ అన్నది ఇద్దాం అనుకున్నా, అసలు ఫోన్ పట్టే అంత టైం కూడా లేకుండే. సో ఇది కూడా నైట్ టైము ఏదో మెమరీస్ కోసం అని తీసిన వీడియోస్ కొన్ని ఇందులో నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి తీసిన అంతే. ఇంకా ముందు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఖచ్చితంగా తీస్తా, మీ సపోర్ట్ ఉంటే. ఇవాళనైతే ఇట్లా గడిచింది. పండగ అయితే మస్తు అంటే మంచిగా జరిగింది. ఇంకా మంచి వ్లాగ్స్‌తో మీ ముందుకు వస్తా ఇక ఇప్పటి నుంచి. ఏమనుకోకుర్రి. ఇంగా ఎట్లాంటి వీడియోస్ చేయాలనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయరి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మీ సపోర్టు, మీ కామెంటు, మీ లైకు, మీ హైపు, మీ సబ్స్క్రైబ్ అనేది ఎంతో అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.